రైట్. మనం పొగిడే మనమే అలసిపోవాలి, కానీ పవన్ కళ్యాణ్ గారి సేవ మాత్రం ఇంకా ఆపరు. ఆయన ఆస్తులు కరిగిపోనివ్వండి, ఆయన పిల్లల గురించి, లేదంటే ఆయన గురించి, ఆయన పార్టీ గురించి పక్కన పెట్టేస్తారు. ప్రజలే ముఖ్యం. ప్రజల కోసం ఎంతవరకు ఎన్ని ఆస్తులైనా సరే పవన్ కళ్యాణ్ గారు అమ్ముకుంటానే ఉంటారు, ప్రజలకి పెడతానే ఉంటారు. ఆయన గురించి మనందరికీ తెలుసు. ఆయన సినిమాల్లోకి రాకముందు నుంచి, వచ్చినప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతోమందికి గుప్తదానాలు చేస్తూనే ఉన్నారు, చేస్తానే ఉంటారు. చాలామంది మనం అనుకున్నాం, కళ్యాణ్ గారు కనీసం మీ కుటుంబం గురించి, మీ పిల్లల గురించి, వాళ్ళ గురించన్నా ఆలోచించుకోండి అని. కానీ ఆయన ఎప్పుడూ ఆలోచించే వ్యక్తిత్వం కానీ, వ్యక్తి కూడా కాదు ఆయన. పిల్లల కోసం దాచున్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా తీసేసి పార్టీకి పెడతారు. లేదంటే ఇంకొక ఆస్తిని అమ్మేసి, అటు కౌలు రైతులు లాంటి వ్యక్తులకు, కౌలు రైతులు చనిపోతే వాళ్ళకి ₹1,00,000 చొప్పున ఎన్నో కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి. అటు మైసూరవారిపల్లికి సంబంధించినటువంటి ఎవరికో స్కూల్కి సంబంధించినటువంటి గ్రౌండ్ కావాలంటే దానికి ఇస్తారు. ఎవరికో చదువుకోవడానికి డబ్బులు లేవంటే వాళ్ళకి ఇస్తారు. పిఠాపురం ప్రజల కోసం తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టినటువంటి ఏకైక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అయి ఉంటారేమో. ఇంతవరకు ఎవరు కనిపించలేదు అలాంటి వ్యక్తి. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు నిన్న అటు తలసీమియా వ్యాధిగ్రస్తుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున చేసినటువంటి ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు. అక్కడికి వెళ్ళటం కూడా, అది కూడా ఎక్కడో తమిళనాడు, కేరళ ఈ ప్రదేశాలను తిరిగి చాలా ఖర్చులు అయిపోయాయి, నా దగ్గర ప్రస్తుతానికి అంత డబ్బులు లేవు, కానీ కాస్త కొంచెం ఒక 50 లక్షలు ఇస్తున్నాను, ఇది మీకు చిన్న అమౌంటే అని చెప్పి అనుకుంటూ అక్కడ కూడా వెళ్ళటం జరిగింది. కానీ 50 లక్షలు చిన్న అమౌంట్ ఏమో ఏమో కానీ పవన్ కళ్యాణ్ గారికి చిన్న అమౌంట్ ఏమి కాదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొత్త సినిమాలను ఏమీ ఒప్పుకోలే. పాత సినిమాలకే చేయడానికి ఆయనకి టైం సరిపోవట్లే. ఆ ఇచ్చిన డబ్బులు ఇప్పటికే అన్నీ కూడా పార్టీ కోసం, ఎలక్షన్స్ కోసం ఇప్పటికే ఖర్చు చేసేశారు. ఉన్నటువంటి ఒక బిల్డింగ్ ఏదో ఉంటే దాన్ని కూడా అమ్మకానికి పెట్టారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇంకా పిల్లల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటే అవి కూడా తీసేశారని కూడా అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి కన్నా, ఆయన కుటుంబం గురించి కన్నా ప్రజల కోసం ఎంత అద్భుతంగా ఆలోచిస్తారో మరొకసారి రుజువు చేశారనుకోవచ్చు. ₹50 లక్షలు నిన్న తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున చేస్తున్నటువంటి దానికి నా వంతు బాధ్యతగా మీరు ₹1,00,000 పెట్టి టికెట్ కొనుక్కుని రండి అని చెప్పి ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు చెప్తే వద్దు అని చెప్పి మళ్ళీ ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు అన్నారట. లేదు, ఆ ₹1,00,000 కాదు, వచ్చిన తర్వాత నా వంతు నేను వచ్చినందుకు ఏదో ఒకటి చేయాలిగా. ఆయన ఏదైనా సరే ఖాళీ చేతులతో వెళ్ళరు. వెళ్ళిన ప్రతి చోట కూడా ఆయన ఒక ఎంత నిజంగా చెప్పాలంటే ఎన్ని చెప్పుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మనం తక్కువే అవుతుంది. ఎన్నిసార్లు మనం ఆయన గురించి మాట్లాడుకున్నా కూడా అది ఎవరికి అంటే ప్రతిసారి చెప్తున్నాడే అనిపిస్తుందేమో కానీ ఎంత చెప్పుకున్నా తక్కువే పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మళ్ళీ 50 లక్షలు ఆయన ఇచ్చేశారు అంటే ఆయన గురించి ఏం ఆలోచించుకుంటున్నారు, ఆయన పిల్లల గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఆయన పార్టీని ఎలా నడుపుదాం అనుకుంటున్నారు, ఎవరి దగ్గర ₹1 తీసుకోరు. ఎక్కడి నుంచి ఒక సినిమాల నుంచి సినిమాలు చేద్దామంటే అదే ఎప్పుడు ఆపేస్తారో తెలియట్లేదు. ఉన్న సినిమాలు చేసినటువంటి సినిమాలు ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియదు. కొత్త సినిమాలకి ఎవరో యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇలా డబ్బులు ఇచ్చుకుంటూ పోతే మీ పరిస్థితి ఏమైపోతుంది? మీరు 10 కాలాల పాటు ప్రజల కోసం నిలబడాలి అంటే మీ వంతు మీరు బలంగా ఆర్థికంగా నిలబడితేనే కదా ఇంకా మీలాంటి వాళ్ళు మిమ్మల్ని ఇంకా ఎన్నో తరాలు చూడాలనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, దేశ ప్రజలు మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నారు. మీరు ఆర్థికంగా, హెల్దీగా, అన్ని విధాలుగా కూడా బాగుంటేనే కదా అనేది చాలామంది వాదన. సో మనం ఎంతైనా చెప్తానే ఉంటాం, కానీ పవన్ కళ్యాణ్ గారిలో మార్పు మాత్రం రాదు. ఎందుకంటే ఆయన అలా ఉండరు కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఆయన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారంటే ఆయనలో ఉన్నటువంటి మనస్తత్వమే ఆయనకి ఈ స్టేజ్కి తీసుకొచ్చింది అనుకోవచ్చు.